వద్దు, ఎన్నటికీ వద్దు, ముమ్మాటికి వద్దు. ఇప్పుడు మేము మోహాల నుంచి పూర్తిగా విముక్తులం. నీ వియోగం పిమ్మట వైరాగ్యం నా సంపూర్ణ అస్తిత్వంలో ఒక భాగం, ఒక అంగం అయిపోయింది. ఇక మేము ఆ వైరాగ్యానికి దూరం కాలేము. కైలాసపతి, తమరు మా ఆతిథ్యం స్వీకరించటం నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాం. దయచేసి ఆజ్ఞాపించండి. తమ సేవా సదుపాయాలకై మేమేం చెయ్యాలో. హిమవంత, మేము కైలాసం త్యజించి ఇక్కడికి ఏకాంతం కోరి వచ్చాము. మాకు ఏకాంతం కావాలి, సదుపాయాలు కాదు. తమరిని మేం ప్రత్యేకంగా కోరేది, ఈ వైపు ఎవరిని రానివ్వ అనుమతించకండి. తమరెలా కోరితే అలాగే చేస్తాం కైలాసపతి. కాని తమరి సేవల కోసం అవసరమైన సదుపాయాలన్నింటినీ చేయనివ్వండి. తమరు మా అతిథులు. అతిథులకు సేవ చేయటం మా కర్తవ్యం. తమరి సేవలతో మా ఏకాంతం భంగమవుతుంది. ఇట్టి స్థితిలో మేమీ స్థానాన్ని త్యజించి ఇంకొక స్థానానికి వెళ్ళవలసి వస్తుంది. వద్దు కైలాసపతి, మేము మా అతిథులకి అసంతృప్తి కలిగించాం. నేనిక్కడే ఉండి తమరి మౌనారాధన చేసేందుకు ఆజ్ఞను పొందగలనా? నేను తమరి ఏకాంత సాధనకు ఎలాంటి భంగము కలిగించను. వద్దు, మాకిక్కడ ఎవరుండడం కూడా ఇష్టం లేదు. కానీ నేను ఇక్కడ ఉండటం వల్ల తమకి ఏమాత్రం కష్టం కలగదు. చూడండి హిమవంత, ఆజ్ఞాపించండి కైలాసపతి. తమరు తమ పుత్రికను వెంట తీసుకెళ్లడం మరిచారు. దయచేసి ఆమెను తీసుకువెళ్ళండి. రామ్మ పార్వతి, నంది ఇక్కడా? నంది ఇక్కడున్నాడంటే నటేశుడు కూడా తప్పక ఇక్కడుండాలి. ఎక్కడ చందనం ఉంటే సుగంధం అక్కడే ఉంటుంది. అయితే పరమేశ్వరుడు కైలాసం నుంచి అదృశ్యమై ఇక్కడ నివసిస్తున్నారన్నమాట. బ్రహ్మదేవుడైనా మహాదేవుడైనా నారదుని దృష్టికి దూరం ఎలా కాగలుగుతారు? నారాయణుడు మనోవాడి నుంచి కూడా దూరం కాజాలడు. నారాయణ నారాయణ. నారాయణ నారాయణ. దేవర్షి, తమరా ఇక్కడ? అదెలా? ఏం నంది, నా నుంచి పారిపోయొచ్చావా? నేను కాదు, పరమేశ్వరుడు. నంది, నువ్వైనా నీ పరమేశ్వరుడైనా నారదుని దృష్టికి దూరం కాలేరు. సరే నంది, ఓ మాట చెప్పు. నీవు పరమేశ్వరుడు కైలాసం నుంచి అదృశ్యమయ్యారే? అదేమో ఆ పరమేశ్వరునికే తెలియాలి. నారాయణ నారాయణ.
నీకు కూడా కాస్త తెలుసుండాలిగా నంది. కొంపదీసి ఒకవేళ వైరాగ్యంలో మునిగిపోయిన ఆ పరమేశుని మదిలో ఇప్పుడు అనురాగం మేల్కొందా? అదే కారణంగా పార్వతికి సమీపాన ఉండాలని వారిక్కడికి వచ్చారా? ఇదంతా నాకెలా తెలుస్తుంది దేవర్షి? అయితే మరి నేను అడిగి తెలుసుకుంటాను. నన్ను కనికరించండి దేవర్షి. తమరు వైపు వెళ్ళకండి. పరమేశ్వరులు సమాధిలో లీనమై ఉన్నారు. వారెవరిని కలుసుకోరు. నన్ను కూడానా? నారాయణ నారాయణ. చూడు నంది, నేనాయన పరమభక్తుణ్ణి. నా గొంతు వినకుండా ఆ పరమేశ్వరులు ఉండలేరు. ఆయన దర్శనం లేకుండా నన్ను వెళ్ళని. మరి మరి దేవర్షి, మరి అంటుంటే పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. నన్ను వెళ్ళని. నారాయణ నారాయణ. ఆ, ఆ, ఓం నమో భగవతే రుద్రాయ. ఓం నమో భగవతే రుద్రాయ. నారదా, నీవిక్కడికి కూడా వచ్చావా? ఏం చెయ్యను పరమేశ్వర. తమరి దర్శనం లేకుంటే నాకు శాంతి ఏది? పరమశివ, తమరు దయచేసి ఓ మాట చెప్పండి. తమరు కైలాసం త్యజించి ఇక్కడికి ఎందుకు వచ్చారు? మేము ఏకాంతాన్ని కోరి ఇక్కడికి వచ్చాం. నీవిలా మా ఏకాంతానికి భంగం కలిగించకు. నారాయణ నారాయణ. వెళ్తున్నారా దేవర్షి? అవునంది. నారదుడి మాటే చెల్లకపోతే అన్యులెవరైనా ఇక్కడికి వచ్చి ఏం చేయగలరు? ఇంతకు ముందే హిమవంతుడు సపరివారంగా ఇక్కడికి వచ్చారు. సపరివారంగా? ఆ హిమవంతుడితో పాటు ఆయన పత్ని మైనారాణి, ఆయన పుత్రుడు మైనాకుడు, ఇంకా వారి పుత్రిక పార్వతి కూడా. అలాగా? పార్వతి కూడా వచ్చిందా? వారు నిరాశులై వెళ్లిపోయారు. పరమేశ్వరుడేమో తమకు ఏకాంతం కావాలని మీతో చెప్పినట్టే వారితో కూడా చెప్పారు. అయితే ఆ సమయం సమీపించిందన్నమాట. ఏ సమయం దేవర్షి? నంది, శక్తి ఏ ఉద్దేశ్యంతో పార్వతి రూపంలో జన్మించిందో ఆ ఉద్దేశ్యం సఫలమయ్యే సమయం ఆసన్నమైంది. భక్తవత్సలుడు పరమేశ్వరుడు ఎంతగా ప్రయత్నించినా శక్తిని మాత్రం దూరంగా ఉంచలేరు. శక్తి శివుని సమీపానికి వస్తుంది. తప్పక వస్తుంది, శీఘ్రమే వస్తుంది. వద్దు, మాకిక్కడ ఎవరుండడం కూడా ఇష్టం లేదు. చూడండి హిమవంత, తమరు తమ పుత్రికను వెంట తీసుకెళ్లడం మరిచారు. దయచేసి ఆమెను తీసుకువెళ్ళండి. పార్వతి, నువ్వు అక్కడి నుంచి వచ్చి ఇక్కడ కూర్చున్నావే? నువ్వు అక్కడి నుంచి ఇక్కడికి రాగలిగితే మేము మాత్రం ఇక్కడికి రాలేమా? ఎందుకు గొడవ చేస్తారు? నాకు ఇక్కడేమీ బాగాలేదు. ఏమిటి నువ్వు అనేది పార్వతి? మేము నీ సఖీలేము, నిన్నెందుకు కష్టపెడతాం? మేము చేసే ప్రయత్నం వల్ల నీకు ఏది బాగుంటే అదే చెయ్యాలని. సరే, అయితే చెప్పు, ఏం జరిగింది? మీరంతా హిమగిరి శిఖరానికి వెళ్ళినప్పుడు ఏం చెప్పను. పరమేశుడు ఎవరినీ కూడా తన ఎదుట చూడడానికి ఇష్టపడరు. ఆయనకు ఏకాంతం కావాలిట, ఏకాంతం. ఇది మాత్రం నిజం పార్వతి. దేవర్షి నారదుని భవిష్యవాకు ప్రకారంగా ఆ పరమశివుడు నీకు పతి కావాలి. నీవేవో ఆయనకు పత్ని. విధాత రాసి పెట్టినది ఎవ్వరూ మార్చలేరు. వారు నీకు దూరంగా ఉండడానికి ప్రయత్నించినా నీవు వారికి ఎలా దూరం కాగలవు? నీవు ఆయనకి సమీపంగానే వెళ్ళాలి. ఆయన మదిలో నీ పట్ల అనురాగం ఉత్పన్నం చేయడానికి. వెళ్ళకపోలేదు, కానీ వారు కోపగించారు. మీ ఇద్దరూ చూశారు కదా. నిజమే, కానీ నీవు మళ్ళీ వెళితే వారు మళ్ళీ కోపగించవచ్చు. అయితే నేను మాటి మాటికి వెళ్ళి ఆయన కోపం తెప్పించాలా? లేదు సఖి, అలా ఏమీ కాదు. నిజమేంటంటే, ప్రియుణ్ణి పొందాలంటే ప్రియుడి ప్రతి వస్తువును ప్రియంగా చూసుకోవాలి. చివరికి ప్రియుడి కోపాన్ని కూడా ప్రియమైందనుకోవాలి. వారు నాపై అలిగి నన్ను తన నుంచి దూరం చేయ ప్రయత్నించినా సరే, నేను మాత్రం వారి క్రోధాన్ని కూడా ప్రేమగా భావించి వారిని కలవటానికి తప్పక వెళ్తాను.
సతి యొక్క దృఢ నిశ్చయం ఆమె మదిలో నిలిచిన ప్రేమకు ప్రతీకయే. ఆత్మవిశ్వాసము, దృఢ నిశ్చయము కలిసి దుర్బల మనస్సు, పిరికి ఆలోచనలపై విజయం సాధిస్తాయనడంలో సందేహం లేదు. ఇంకా పరిస్థితి మితిమీరితే ఆకాశంలో కన్నుగానక తిరుగుతున్న దేవతలలా, ఉదాహరణలా దయనీయమవుతుంది. దేవేంద్ర, పరమశివుడు కైలాసం నుంచి ఎక్కడో అజ్ఞాతవాసానికి వెళ్లారని విన్నాం. అయితే మరి శివశంకరులు ఇలా అజ్ఞాతవాసంలో ఉంటే ఇక మనగతేమవుతుంది? ఇక ఈ తారకాసురుడి అత్యాచారాలు సహించలేం దేవేంద్ర. బ్రహ్మదేవుని వద్దకు సహాయం కోరి వెళితే ఆయన చెప్పేది వేచి ఉండమని, సమయం రాలేదని. శివుని వద్దకు వెళ్తే ఆయన చెప్పేది అదే. స్థితి ఎలాంటిదంటే తారకాసురుడికి వరాలు బ్రహ్మగారు ఇచ్చేశారు. ఇక అతని వధ కేవలం శివపుత్రుని ద్వారానే జరగాలి. ఇప్పుడు బ్రహ్మ కూడా బ్రహ్మలోకంలో లేరు. వారు అజ్ఞాతవాసానికి వెళ్ళినట్టున్నారు. బ్రహ్మదేవుడు, శివుడు అజ్ఞాతవాసం వెళ్లిపోవడానికి కారణం ఏమై ఉంటుంది? బహుశా మనం మాటిమాటికి వారి వద్దకు సహాయం కోరి వెళ్లడంతో వారు విసుగు చెందిపోయారేమో. వ్యర్థమైన చర్చల వల్ల లాభం ఏమిటి వాయుదేవా? ఏ లాభం ఉండదు. మనం ఆలోచించాల్సిందల్లా ఈ ప్రస్తుతపు కష్టమయ్యే జీవితం నుండి ఎలా విముక్తి పొందగలమని. దేవేంద్ర, ఎప్పటిదాకా తారకాసురుడు జీవిస్తాడో మనం ఈ కష్టమయ జీవితాన్ని నుండి విముక్తి పొందలేం. మన విముక్తి కోసం తారకాసురుడి వద్ద జరగాలి దేవేంద్ర. ఎప్పుడు తారకాసురుడు మరణించి స్వర్గపు సింహాసనం వదిలిపెడతాడో, మన దేవేంద్రుడు ఆ సింహాసనంపై కూర్చుంటారో అప్పుడే మనకు సుఖం. దేవేంద్ర, శీఘ్రమే ఏదో ఉపాయం వెతకాలి. దాంతో తారకాసురుడు, వాడి రాక్షసులు చచ్చిపోవాలి, మనమంతా బతికిపోవాలి. ఏం ఉపాయం వెతకగలం మనం సూర్యదేవా? బ్రహ్మదేవుని, మహాదేవుని కలవగలిగే అవకాశం కనుచూపి మేరలో లేదు. ఎందుకో తెలీదు, బ్రహ్మదేవుని రాక్షసులకి ఏవేవో వరాలు ఇచ్చేస్తూ ఉంటారు. వాటి మూలాన మనం కష్టాల కోపంలో పడిపోతూ ఉంటాం. అనేక మార్లు జరిగింది. ఎప్పుడు బ్రహ్మదేవుడు ఏ రాక్షసుడికి వరాలు ఇచ్చినా వాడు దేవతలపై అత్యాచారాలు చేస్తున్నాడు. నేను అనుకోవడం, మనం బ్రహ్మదేవుని స్మరించుకుని ఆయనను ప్రార్థించాలి. వారు శీఘ్రమే తారకాసురుడి వధకు ఏర్పాట్లు చేయాలి. మా స్వామికి విరుద్ధంగా కుతంత్రాలు పన్నుతారా? మీరు ఆయనను వధించదలుచుకున్నారా? అంతకు ముందే మిమ్మల్ని మేము వధిస్తాం. పట్టుకోండి, ఉన్నవాళ్ళని పట్టుకోండి, వదలకండి. ఎవడా దుష్టుడు మా రక్తిని భంగం చేస్తున్నాడు?